30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్, వెల్కమ్ టు కిచెన్ స్పెషల్. ఈరోజు కిచెన్ స్పెషల్లో స్వాతి, కీర్తి కలిసి మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నారు. హాయ్ స్వాతి, ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్ కీర్తి గారు, బాగున్నారా? సూపర్గా ఉన్నాను. సో సమ్మర్ స్పెషల్, మనం ఎన్నో రకాల వంటకాలు, ఎన్నో రకాల స్నాక్ ఐటమ్స్, లిక్విడ్స్ పరిచయం చేస్తున్నాం ప్రేక్షకులు. అందులో భాగంగా ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నాం? ఈ రోజు అయితే నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అందరికి మష్రూమ్ పలావ్ తెలుసు, కానీ మష్రూమ్ విత్ కాజు పలావ్ మనం చేసుకుంటున్నాం. అంటే మష్రూమ్ ఒకటే కాకుండా మష్రూమ్ లో కాస్త కాజు కలిపి పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, ముందుగా తరిగి ఉంచుకున్న మష్రూమ్, కాస్త పుదీనా, కాజు, అలాగే బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలా దినుసులు, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 1 కప్పు బాస్మతి బియ్యం, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎండు కొబ్బరి. రైట్. సో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లాస్ట్ లో గార్నిషింగ్ కోసం నిమ్మకాయ, అవన్నీ కామన్. ఎస్. సో ఓన్లీ బాస్మతి రైస్ తోనే బాగుంటుందా? లేదు, బాస్మతి రైసే కాకుండా మనం బ్రౌన్ రైస్ కూడా యూస్ చేయొచ్చు, లేదా నార్మల్ రైస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓ సూపర్. సో ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామా స్వాతి? ఓకే. ముందుగా ఏం చేయాలి, నీకేం కావాలి? ముందుగా అయితే బాస్మతి రైస్ అనే కాదు, ఏ రైస్ తో మనం పలావ్ చేసుకున్నా కూడా అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అయితే బియ్యాన్ని నానబెట్టుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది అనమాట. విడివిడిగా పొడిగా వస్తుంది, అలాగే ఒక 1/2 ఇంచ్ వరకు సైజ్ కూడా పెరుగుద్ది అనమాట రైస్. ఓ డన్. సో ఫస్ట్ బియ్యాన్ని అయితే నానబెట్టేద్దాం. ఓకే. స్టవ్ వెలిగించిన. సో కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఓకే. అలాగే మరొక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఓకే. అంటే 1 కప్ ఆఫ్ రైస్ కి 1 కప్ ఆఫ్ రైస్ కి. ఓకే. వీటిని కాస్త వేడి కానివ్వాలి. వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న బిర్యానీకి కావాల్సిన అన్ని, అంటే మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, లైక్ సాజీరా, పట్ట, లవంగాలు, ఇలాచీలు, స్టార్ అని, అండ్ బిర్యానీ ఆకు. ఓకే. ఇవన్నీ కూడా మనం నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఓకే. కీర్తి గారు చూడండి, ఈ విధంగా మనం అన్ని కూడా కాస్త రంగు కాస్త మారి మంచి అరోమా అనేది వచ్చే వరకు కూడా మనం నేతిలో వేయించుకోవాలి. ఓకే. ఇలా కాస్త వేగాక మనం ఇందులోకి ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే. ఈ విధంగా ఇప్పుడు ఆనియన్స్ మంచి రంగు మారే వరకు కూడా మనం వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ఓకే. ఈ లోపల మనం 2 పనులు అయితే చేయాలి. ఒకటి, ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. రెండవది, మీరు టమాటోని కట్ చేయాలి. మనం కొత్తిమీర ఆకుల్ని మొత్తం అంతా తగలకుండా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఈ విధంగా కొత్తిమీరని అలాగే పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. పచ్చిమిరపకాయలు కూడా కనిపించకుండా మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేద్దాం. ఓకే. ఇందులో వేసేద్దాం. ఇందులోకి మనం కొబ్బరి కూడా పచ్చిదైనా యూస్ చేయొచ్చు, ఎండుదైనా యూస్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో కొబ్బరి వేయడం నాకు సంథింగ్ స్పెషల్, బాగుంది. ఒక ఎక్స్ట్రా టేస్ట్, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్. పలావ్ జనరల్ గా మనం వేయం కదా పలావ్స్ లో, కానీ పలావ్స్ లో కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే నువ్వుల పౌడర్ ని యాడ్ చేసుకున్నా కూడా పలావ్ చాలా రుచిగా ఉంటుంది. ఓ ఇస్ ఇట్? ఓకే. సో కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసేద్దామా? అలాగే ఇందులో కొద్దిగా మనం కలర్ బాగుంటుంది, కొద్దిగా కారం పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ అందులో మిరియాలు, గరం మసాలా కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా 1 స్పూన్ వేస్తున్నాను అటు ఇటుగా. సాల్ట్ కూడా వేనా? సాల్ట్ వద్దు. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ దే ఉంది. ఒకవేళ పేస్ట్ లేదు అనుకున్న వాళ్ళు అల్లాన్ని వెల్లుల్లిని కూడా ఈ స్టేజ్ లో యాడ్ చేసి మిక్సీ పట్టించేయాలి. ఓకే. సాల్ట్ ఒకటే యాడ్ చేస్తాం. సాల్ట్ ఒకటి కొద్దిగా. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. ఇంక ఇదంతా మిక్సీ పట్టడమే. దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. సో ఇలాగా ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు మనం ఇందులోకి కాస్త కాజుని యాడ్ చేసుకుందాం. ఓకే.
జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. యా. మష్రూమ్ కూడా అంతే, రైస్ క్వాంటిటీని బట్టి మష్రూమ్ అనేది ఇప్పుడు 1 kg రైస్ చేసామనుకోండి 2 మష్రూమ్ ప్యాకెట్స్ పడుతుంది. ఓకే. 1 kg రైస్కి అయితే 2 మష్రూమ్ ప్యాకెట్స్ కావాలి. ఇప్పుడు మనం తీసుకుంది 1 కప్ కాబట్టి ఒక మష్రూమ్లో హాఫ్ తీసుకున్నాము. వీటిని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో కాస్త దీన్ని కూడా సాట్ కానివ్వాలన్నమాట, అంటే మంచిగా మగ్గాలి. రైట్. కొంచెం వేగాక టమాటాస్ యాడ్ చేసుకోవడమే. ఇది పచ్చివాసన పోయే వరకు కాస్త మగ్గాక మనం టమాటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, సాట్ అయిపోయి ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇంకా పలావ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగానే వేయాల్సి వస్తుంది. అవును, ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ 90% ఆఫ్ పీపుల్ యాడ్ చేసుకుంటారు. ఎవరో నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేస్తారు. చూసారా మష్రూమ్ సాట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే సైజ్ అనేది తగ్గింది. మరి మష్రూమ్ సైజ్ తగ్గింది, దగ్గరగా అయిపోయింది అది. సో ఈ స్టేజ్ లో మనం కట్ చేసి ఉంచుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. టమాటోని కూడా అంతే 1 నిమిషం పాటు మగ్గించాలి. ఓకే. లాస్ట్ లో ఈ పేస్ట్ లాస్ట్ లో ఆ పేస్ట్ టమాటో మగ్గాక ఆ పేస్ట్ యాడ్ చేసి కాస్త మగ్గాక మనం రైస్ యాడ్ చేసుకోవడమే. రైట్. పేస్ట్ అంతా కూడా ఈ ప్రాసెస్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు పేస్ట్ వేసేద్దామా? ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ ని కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అంతే. అండ్ కొబ్బరి. ఇలా పేస్ట్ అడుగునుంటే వేస్ట్ చేయకుండా మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాము అందులో వాటర్ వేసి మొత్తం కలిపేసి వేయాలి. నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు అడుగు చేసే వరకు. అవునులేండి, మేము అంతే. అందులో వాటర్ వేసేవి నీట్ గా క్లీన్ అయ్యి మళ్ళీ అసలు సింక్ లో వేయడానికి అవసరం లేకుండా ఉన్నది అన్న దశలో సింక్ లో వేయాలి. మనకు ఎందుకంటే మనం స్వయంగా చేస్తాం కదా, మనకు తెలుస్తుంటుంది అది వేస్ట్ అవ్వకూడదు అని. సో కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామా, ట్రై చేద్దామా? కాస్త మూత పెట్టి మగ్గనిద్దాం. పసుపు, ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేస్తావా? టైం ఉందా? యాడ్ చేసేద్దాం. ఓకే. ఉప్పు ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, 80% అది సరిపోతుంది. సరిపోనట్టుగా అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. ఓకే. అలాగే మనం కారాన్ని కూడా పచ్చిమిరపకాయని పేస్ట్ చేసి యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ ఏమి స్పెసిఫిక్గా కారం అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం ఇందులో చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదేమో? అవసరం ఏమీ లేదు. వాటర్ యాడ్ చేస్తే సరిపోద్దేమో? వాటర్ యాడ్ చేయదు. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ ని యాడ్ చేద్దాం. ముందు బియ్యం వేయాలా? ముందు బియ్యం వేయాలి. విరిగిపోదా స్వాతి? లేదు, విరగదు. ఎందుకంటే బియ్యాన్ని వేసి 1 నిమిషం దాంట్లో జస్ట్ 1 నిమిషం పాటే సార్ట్ చేసి వాటర్ యాడ్ చేసేద్దాం. ఓకే. ఆయిల్ కూడా చక్కగా తేలిపోయింది కదా స్వాతి? అవును, ఈ విధంగా తేలే వరకు మగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ అనేది పైకి తేలుతుందో అప్పుడు పూర్తిగా పచ్చివాసన పోయింది అని దాని అర్థం అన్నమాట. డన్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా రైస్, దాన్ని స్ట్రెయిన్ అవుట్ చేసి పూర్తిగా వడకట్టేసి వాటర్ లేకుండా వడకట్టేసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. మనం వేసిన అంటే ఇలా వేస్తాం కదా, వెంటనే ఒకసారి గరిటతో తిప్పితే సరిపోతుంది, లేదా రైస్ అనేది ఇరిగిపోతుంది అనమాట. పచ్చి మీద తొందరగా విరుగుతుంది. అంతే. ఇప్పుడు మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుందాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే రైస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, పాత బియ్యం అని, కొత్త బియ్యం అని. సో దాన్ని బట్టి బ్రాండ్స్ బట్టి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వాటర్ ఇంత యాడ్ చేయండి అని ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము. మళ్ళీ వాళ్ళు వేసాక ఇదేంటి వీడిలా చెప్పారు అలా అయింది అని క్వశ్చన్ చేస్తారు. ఇక ఎస్, ఆల్రెడీ మనం కొలుసుకొని పెట్టుకున్న వాటర్ కాబట్టి ధైర్యంగా యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము మెజర్ చేసి పెట్టుకున్నాము, మీరు ఖచ్చితంగా మెజర్ చేసి వేసుకోండి. మనం కలిపేటప్పుడు కూడా మనకు అర్థమైపోతుంది. రెగ్యులర్ గా వండే వాళ్ళకైతే వాటర్ సరిపోయాయా లేదా అన్నది విల్ గెట్ టు నో వెరీ ఈజీ. లేదు అంటే ఇదనే కాదు, కందిపప్పు కానీ రైస్ కానీ మనకి కరెక్ట్ గా వాటర్ యాడ్ చేసాము అనడానికి అజ్జా ఏంటంటే రైస్ వేస్తాం కదా, రైస్ మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేయాలి. రైస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేస్తే దానికి పర్ఫెక్ట్ గా సరిపోయింది. రైస్ మునిగే వరకు అంటే నేను ఇప్పుడు దీని నిండా వాటర్ వేసాను అనుకో, అది హౌస్ అలా కాదు. రైస్ మునిగే వరకు అంటే మీకు అర్థం, ఇప్పుడు ఇక్కడ వరకు రైస్ ఉంది అనుకో, ఇంత ఉంది రైస్, ఈ పైన జస్ట్ ఒక 1/2 ఇంచ్ లేయర్ వచ్చే వరకు యాడ్ చేసుకో. అది దా మ్యాటర్. అది ఇంత వరకు మునిగిపోయి యాడ్ చేస్తే మెత్తగా అయిపోతుంది, ఇక పలావ్ కాస్త గుజ్జు అయిపోతుంది. అది సరే, నేను ఇంకా లిడ్ పెట్టేనా? లిడ్ పెట్టేద్దాం. వాటర్, ఉప్పు, కారం ఏమైనా ట్రై చేస్తావా? టెస్ట్ చేస్తావా? టెస్ట్ చేయొచ్చు. మనమైతే కరెక్ట్ గానే యాడ్ చేసుకున్నాము, ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఆ బంపర్ ఆఫర్ నాకేనా? అంతే, డౌట్ మీకేగా. ఏదైనా సరిపోలేదు అంటే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు.
అన్నీ సరిపోయాయి. ఉప్పు కారం ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి ఒక 15 minutes పెట్టాలా స్వాతి? అంతే, 5 to 10 minutes వరకు అయితే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చే వరకు చాలు. ఎస్, ఈ విజిల్స్ కూడా ప్రెషర్ కుక్కర్ బట్టి మారుతాయి అన్నమాట. యా, అండ్ ఫ్లేమ్ ని బట్టి కూడా మారుతాయి. అవును. మీడియం ఫ్లేమా హై ఫ్లేమా? ఇప్పుడు నేను సెమీ మీడియం పెట్టాను, చిన్నగా కాదు పెద్దగా కాదు, మీడియం లో పెట్టాను అనమాట. సో 2 విజిల్స్ వచ్చే వరకు అయితే విల్ వెయిట్. ఓకే, సో అది మంచి వాసన వస్తుంది. ఓకే, మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. యా, పూర్తిగా 2 విజిల్స్ వచ్చాక పూర్తిగా ఎయిర్ వెంటిలేటర్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఎస్, ఆతరంగా ముందే ఓపెన్ చేస్తే అసలు టేస్ట్ అంతా పోయినట్టు అనిపిస్తుంది అవును. నాకైతే. అబ్బా, Yum. పొగలు చక్కగా ఉంది కదా. ఇప్పుడే ఓపెన్ చేసాం కదా, చక్కగా ఉడికింది. ఇదిగో ఎస్, రైస్ భలే, ఇంకా చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది. రైట్. సో మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? ఓకే, డన్. కీర్తి గారు, ఎస్, మనమైతే మష్రూమ్ కాజు పలావ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి, చూస్తేనే ఎంత బాగుంది కదా. ఎస్, ఫుల్ టు మష్రూమ్స్ కానీ ఆ గ్రీనీనెస్, ఎందుకంటే కొత్తిమీర పుదీనా అవంతా పేస్ట్ చేసి వేసినందుకు మంచి గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ బియ్యం కూడా చూడు భలే పడాపడాగా బాగా అయింది, కరెక్ట్ గా నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్, అందుకే అంత పొడువుగా అయ్యాయి. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్, ఈజీ యట్ హెల్దీ అండ్ యమ్మీ టు మష్రూమ్ కాజు బిర్యానీ డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డన్. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.